హాయ్ దిస్ ఇస్ విశాల్ వెల్కమ్ టు విఫై న్యూస్ టుడే అప్డేట్స్ చూద్దాం. ఢిల్లీలో నీట్ పరీక్ష అంశంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జిని నిరసిస్తూ యాదగిరిగుట్టలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ కొవ్వొత్తుల కాగడాల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని విద్యార్థులపై బల ప్రయోగాన్ని ఖండించారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వైకుంఠ ద్వారం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగగా కాంగ్రెస్ నాయకులు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోడీ కి హటావో విద్యార్థులకు వెంటనే చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ₹1 కోటి వెంటనే మోడీ దీనికి నైతిక బాధ్యత వేసి వెంబడే రాజీనామా చేయాలి. విద్యార్థుల మీద కేసులు పెట్టిన వెంటనే విద్యార్థుల మీద పెట్టినటువంటి కేసులను వెంటనే పెట్టిన కేసులు చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా అమర్ హై మోడీ కి హటాओ మోడీ కి హటాओ మోడీ तेरी तानाशाही नहीं चलेगी మోడీ तेरी तानाशाही నిమ్స్ ఆసుపత్రిని హైకోర్టు నియమించిన అమికస్ క్యూరియా న్యాయవాది కొమరయ్య సందర్శించారు. నూతనంగా నిమ్స్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ రాహుల్ దేవరాజ్ను కలిసి నిమ్స్ లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు ఎదురవుతున్న ఇబ్బందుల వాటిపై పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డేవిడ్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ అమైకస్ క్యూరీగా ఎందుకు నియమించిందంటే హాస్పిటల్ సేవలు కానీ వైద్య సేవలు కానీ సామాన్య జనానికి అందుతుందా లేదా అన్నది మనం హైకోర్టుకు అసిస్ట్ రెండర్ సర్వీస్ చేసేయాలి. ఎడ్యుకేషన్ అన్నది కూడా సామాన్య జనానికి అందుతుందా లేదా అన్నది సర్వీస్ చేసేయాలి. అయితే ఈ మధ్యన ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషను, ఎలిమెంటరీ ఎడ్యుకేషను, రైట్ టు హెల్త్ అన్నది ఫండమెంటల్ రైట్స్ అవుతాయి. ఫండమెంటల్ రైట్స్కే కాకుండా కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అది, అంటే రాజ్యాంగం మనకు ఇచ్చిన గోల్ అది. ఆ గోల్ని ఇంప్లిమెంట్ చేస్తే రైట్ టు లైఫ్ కానీ, రైట్ టు ప్రాపర్టీ కానీ ఇవన్నీ అసోసియేట్ హక్కులు మనకు వర్ధిల్తాయి. ఈ హెల్త్ లేనిది ఎడ్యుకేషన్, సామాన్య ఎడ్యుకేషన్ లేనిది ఏది లేదన్నది నా కాన్సెప్ట్. అదేవిధంగా ఈ మధ్యన మహబూబాద్ కూడా పోయినాం, దానికి అక్కడ కూడా దాన్ని ఎంక్వైరీ చేసుకొచ్చి హైకోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. ఈరోజు ఎందుకనంటే కొత్త డైరెక్టర్ గారు వచ్చేసిండు, ఆయన యువకులు, ఆయనకు ఒక నేమ్ ఉన్నది అనేది నేను గమనించిన. ఆయన యూరాలజీలో మంచి సర్జన్. ఆ సర్జన్కి ఏ విధంగా మరి డైరెక్టర్ కొత్త యువకులు కాబట్టి ఏ విధంగా చేస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని లింగాపురంపాడు గ్రామంలో గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మ జాతరను గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో, మేళతాళాలతో, బాజా భజంత్రులతో, శివశక్తుల నాట్యాలతో అంగరంగ వైభవంగా శ్రీ ముత్యాలమ్మ జాతరను నిర్వహించారు. వర్షాలు బాగా పడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మకు ఘనంగా పూజలు నిర్వహించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని కూనవరం రోడ్డులో ఉన్న శ్రీ సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు పూర్వ కుంభంతో ఘన స్వాగతం పలికారు. अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृहे लक्ष्मी नित्यनिवास सिद्ध्यर्थम मम जन्माभ्यास प्रकृति एतक्षण पर्यन्तं संभावितानां सकल दोष निर्हरणार्थं मम जातकरीत्या गोचाररीत्या संचरित बृहस्पति ग्रहदोष निवृत्ति द्वारा मम शीघ्रमेव शुभ एकादश स्थान अवाप्यर्थं मम టాలీవుడ్ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావల శ్యామల అంత్యక్రియలు నేడు ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ఆమె పార్థివ దేహాన్ని వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఆశ్రమం నుంచి మహాప్రస్థానానికి తరలించారు. అనంతరం సినీ ప్రముఖులు అభిమానుల సందర్శనార్థం గంట పాటు ఉంచి ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నాయకులు పలువురు సినీ నటులు హాజరై ఆమెకు నివాళులర్పించారు. అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను నటి కరాటే కళ్యాణ్ పర్యవేక్షించారు. గోవిందా 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 నారాయణ గోవిందా 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 అన్ని 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 వస్తాయి. ఇది అయిపోయిన కార్యక్రమం అయిపోతుంది కదా. ఓకేనా? నీకు జ్యూస్ తెప్పిస్తాను. మెల్లగా ముట్టుకో అమ్మని. మెల్లగా మెల్లగా అమ్మని ఇబ్బంది పడుతుంది. టాబ్లెట్ వేసుకొని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆవరణలో పోకల దమ్మక్క యాత్రను ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రాం ఘనంగా ప్రారంభించారు. ఆదివాసీ సాంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఈ యాత్ర భారీ ర్యాలీగా పట్టణ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పూనం కృష్ణ, శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి దామోదర్, ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని అత్తాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల చికిత్స నిమిత్తం ఆయనను పోలీస్ భద్రతా మధ్య ఆసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కొంచెం వెనుక కూడా
ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను V5 న్యూస్.